హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అయితే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో వీకెండ్ అనుకున్నాను, మంచిగా పొద్దున్నే పొంగనాలు వేసుకొని తినేసేసి త్వరగా పార్క్కి వెళ్ళిపోదాము, ఐషుని తీసుకొని వెళ్దాము. ఇక్కడికి వచ్చాక అసలు ఇట్లా పార్క్ లాగా మంచిగా పిల్లల దగ్గరికి తీసుకెళ్ళలేదు. బికాస్ అటు మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది స్లైడ్, స్వింగ్ అవన్నీ. సో అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ మా కమ్యూనిటీలో స్వింగ్ లేదు, జస్ట్ స్లైడే ఉంటుంది. బట్ ఈ వీక్ పార్క్కి తీసుకెళ్దాము అనుకున్నాము. సో అందుకే రెడీ అవుదాం, ఉదయాన్నే వెళ్ళిపోదాం అనుకుంటే అట్లా మాకు లేట్ అయ్యి ఉన్న ముగ్గురికి ఆఫ్టర్నూన్ అయింది మేము బయలుదేరేలోపు. అంతేనా కాదా? పార్క్కి ఎవరెవరు వస్తున్నారు? ఇంకా అటు నుంచి అటు పార్క్ వెళ్ళేసి అటు నుంచి అటు కాస్కోకి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తీసుకొని రావాలి. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాం. Get to pick the flavors yourself and add whatever flavors you want. Oh, okay. So just one small? Alright. Is it cash or card? It's cash. పార్క్లో బాగా టైం స్పెండ్ చేసాం, మంచిగా ఆడేసుకుంది. అయిపోయేటప్పుడు ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు అక్కడ షేవ్ ఐస్ క్రీమ్ ఉంటే తనకి తీసుకొని వెళ్ళి కొనిపించాము. ఇది ఫస్ట్ టైం, బాగా ఎంజాయ్ చేసింది. తను కూడా తనకి ఏమేమి ఫ్లేవర్స్ కావాలో అలా పిక్ చేసేసుకుంది. అండ్ అదంతా తినేసి మేము కాస్కోకి వెళ్ళాం. మా చెల్లి వాళ్ళు కూడా కాస్కోకి వచ్చారు. మాకు తెలియదు వాళ్ళకి కాస్కో ప్లాన్ అని చెప్పి. సో కాస్కోలో బంప్ అయ్యాం మేము. అండ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాము. అండ్ హీరా ఐషు ఏదో పాత బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తే ఎలానో అలా ఫీల్ అయ్యి ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని, సో ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచిగా ప్రశాంతంగా మేము షాప్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ కాస్కోలోనే నాకు మా చెల్లి చెప్పేసింది, లాబ్స్టర్ తీసుకున్నా సండే మంచిగా ఇంటికి వచ్చేసాయి, పెద్దమ్మ కుక్ చేసేస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మేము రెడీ అయ్యి మా చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చూడు, నీకు హెయిర్ చేత్తో చిక్కు తీయాలని ఎవరు చెప్పారు? అమ్మమ్మ చెప్పిందా? నీకు ఫస్ట్ చేత్తో చిక్కు తీస్తే నీకు నొప్పి పుట్టదా? సరేదా? ఆమె అసలు సరే ఫుల్ చిక్కు చేసుకుంటుంది చుట్టూ. మా అమ్మ చెప్పింది, ఫస్ట్ చేత్తో తీసుకోవాలమ్మా, దాని తర్వాత కోమ్తో చేస్తే నీకు నొప్పి పుట్టదు అని చెప్పి. అసలు ఇప్పుడు నన్ను కోంబే పెట్టింది. శోభామ్మ చెప్పింది కదా ఫస్ట్ చేత్తో తీ అని చెప్పి. మనం ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయి చిక్కి దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎవరిక్కడ? అండ్ నేను వెళ్ళేలోపు మా పెద్దమ్మ అన్ని రెడీగా పెట్టేసేసుకుంది కుక్ చేయడానికి. ఇంకా అప్పుడు నేను చెప్పా, వెయిట్ చేయదమ్మా, నేను షూట్ చేసుకుంటాను. బికాస్ చాలా రోజులు అయింది ఇట్లా నేను ఏదైనా రెసిపీ షేర్ చేసి కూడా. అండ్ నాన్ వెజ్ అయితే మా పెద్దమ్మ చాలా అంటే చాలా చాలా బాగా చేస్తుంది. నాకైతే ఏ రెస్టారెంట్లో కూడా అంత నచ్చదు, అంత బాగా వండుతుంది. అండ్ లేటర్ మీరు వీడియోలో చూస్తారు కదా మేము ఎంత రచ్చరచ్చగా తినేసాను నేను లాబ్స్టర్. మా పెద్దమ్మ మా కోసం క్రాబ్ కర్రీకి మొత్తం ప్రిపేర్ చేస్తుంది. ఇండియాలో ఫ్రెష్గా ఉన్నాయా, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయని? ఫ్రెష్గా ఉంటాయి కదా, ఇండియాలోనే ఫ్రెష్గా ఉన్నాయంట. సో లాబ్స్టర్ ఇట్లా వండుకోవడానికి ఏదైనా పెద్ద ప్యాన్ ఉంటే మంచిగా ఉంటుంది. సో మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసింది. అన్ని జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలాస్ ఇట్లా అంతా కూడా అప్పటికప్పుడు పెట్టుకున్న మసాలాసే. ఆయిల్లో వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం రా స్మెల్ పోయే వరకు మంచిగా సాటే చేసేసుకొని తర్వాత దాంట్లో 2 బిగ్ ఆనియన్స్ వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. అండ్ అందులో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసి మంచిగా స్టర్ చేసుకోవాలి. బాగా ఆనియన్స్ మంచిగా వేగిపోవాలి. అండ్ దాని తర్వాత ఒక 2 to 3 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలి, ఎంత కర్రీ కావాలి అంటే దాన్ని బట్టి టొమాటోస్ యాడ్ చేసేసుకోండి. అండ్ టొమాటోస్ కూడా బాగా దగ్గరకు వచ్చేసాక దాంట్లో మీకు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసేసుకొని అంత మంచిగా ఒకసారి స్టార్ట్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత చింతపండు పులుసు. సో దీనితోనే చాలా టేస్ట్ వస్తుంది. అది కూడా మీకు మీ పులుపు అండ్ మీకు ఎంత గ్రేవీ కావాలి, ఎలా కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం యాడ్ చేసుకోండి. ఇదైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరిన జీలకర్ర పౌడర్. అండ్ దీంట్లో అయితే ఏ మసాలా వేయరు, జస్ట్ జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్ అంతే. ధనియా పౌడర్ కూడా చాలా తక్కువ. 1 hour పట్టిందా క్లీన్ చేయడానికి పెద్దమ్మ? మొత్తం పట్టింది.
అండ్ ఇక్కడ మీకు మొత్తం గ్రేవీ కొద్దిగా దగ్గరికి వచ్చేసాక అప్పుడు దీంట్లో నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న లాబ్స్టర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాన్ని కూడా బాగా స్టర్ చేయాలి. కొంచెము దాంట్లో ఉన్న ఆ స్మెల్ అదంతా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయాక దాంట్లో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి గ్రేవీ అంటే అన్ని వాటర్ వేసేసుకోవాలి. అయిపోయింది. ఇంకేం చేయాలి దీంట్లో? కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర చల్లుతా. అబ్బా తొందరగా నాకు ఆకలి అయిపోతుంది. ఏం మసాలా ఏం కదా? ఏం లేదు, ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే. గరం మసాలా కూడా వేయం. ఓకే. సూపర్ ఉంది. ఫుల్ ఆకలి అవుతుంది తింటా. తినేసి పెట్టుకొని తినే అట్లే పెట్టుకోండి. అది అమ్మో ఈ పిల్లలు కదా. బంగారు గల్లు గల్లు మన్నది నిహిర్ కమ్ క్యాన్ మన్నది నిహిర్ ఇట్రా సూపర్ ఉంది. అద్దరిపోయింది. ఇంట్లో తినట్టే ఉంది. నా సండే చాలా మంచిగా ఇతరులతో ఇంకా ఇది అయిపోయాక కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ చికెన్ కూడా చికెన్ చుక్కన్ కూడా ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. నాకు వెజిటేరియన్ ఫుడ్ నేను ఎక్కువ తింటాను నాన్ వెజ్ కన్నా. బట్ నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు చేసుకుంటే అది ఇలాంటివి పీతలు, రొయ్యలు, చిక్కకూర, చికెన్, గోంగూర, మటన్, తలకాయ కూర ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మా తమ్ముడు వాళ్ళు పెద్దగా తిన్నారు ఇట్లాంటివన్నీ. నేను మా చెల్లి బాగా తింటాం. విష్ణు స్వాతి కూడా మంచిగా తింటారు. ఐషు నిహిర అయితే చాలా బాగా ఆడుకుంటారు. ఇప్పుడు నిహిర కూడా పెద్దగా అవుతుంది, దానికి దాని టాయ్స్ తెలుస్తున్నాయి. సో మంచిగా వస్తుంది ఐషు దగ్గరికి, ఇది నా టాయ్ కదా అని చెప్పి. ఇంతకు ముందు అయితే దాని చేతిలో ఏదో ఒకటి పెట్టేసి ఐషుకి ఇచ్చే వాళ్ళందరూ, ఇది ఆడు ఐషు అని చెప్పి. ఇప్పుడేమో అది వస్తుంది, ఓకే నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటూ. ఇవి ఈ పూలు అయితే మేము నంద్యాలలో ఉన్నప్పుడు ఒకరు వచ్చేవాళ్ళు, వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా పెద్దవి మేము స్కూల్ కి పెట్టుకొని పోయేవాళ్ళం. గుర్తుందా నీకు? దాలియా ఫ్లవర్స్. మేమైతే మంచిగా లంచ్ ఫుల్ గా తినేసి నిద్ర వస్తుంది, బట్ స్టిల్ తిన్నాం బాగా కదా, నడవాలి అని చెప్పి నియర్ బై నర్సరీకి వెళ్తున్నాము. అండ్ ఐషు అయితే తన బుక్స్ పెట్టుకొని మా పెద్దమ్మని అన్ని అడుగుతుంది, అదేంటి ఇదేంటి నాకు ఇది చెప్పు అది చెప్పు. అది చూడు మాట్లాడకుండా సైకిల్ చేస్తుంది. పిచ్చి ఇంగ్లీషా? అవునమ్మా నాది పిచ్చి ఇంగ్లీష్. నీకైతే మంచి బాగొచ్చమ్మా, నీలాగా నాకు రాదు కదా. రాదు. ట్రై చేసి పిచ్చి ఇంగ్లీష్ అని పెట్టావు కదా పేరు. ఇంటికి వెళ్ళాక చేద్దాం, ఇప్పుడు భయపడతా అందరూ. అండ్ ఈ నర్సరీలో ఆప్షన్స్ బాగున్నాయి. నేను కొన్ని బంతి పూలు, ఒక దాలియా అలా తీసుకున్నాను. సో నేను ఐషుకి చాయిస్ ఇచ్చాను, నీకు నచ్చినవి పిక్ చేసుకో, అవే తీసుకుందాము అని చెప్పి. బికాస్ నేను ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటుంటే తను నాకు చెప్తా ఉంటుంది, నాకు ఈ ట్రీ నచ్చలేదు, ఆ ట్రీ నచ్చలేదు, ఈ ప్లాంట్ నచ్చలేదు అని చెప్పి. ఓకే తనకు ఎందుకు ఇష్టం లేదు, ఓకే తననే తీసుకెళ్ళి తనకు నచ్చింది తీసుకుందాం కదా అని చెప్పి తీసుకెళ్తే తనకు నచ్చాయి, తనకు నచ్చినవే పిక్ చేసుకుంది. నేను ఇంకా అవే తీసుకొని వచ్చేసాను. ఏంట్రా స్ట్రైట్ ఉంది కదా, అది మందే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఐషుని ఇన్వాల్వ్ చేస్తే తనకి చాలా ఇష్టం. సో ఇక్కడ మేము వచ్చాం కదా నర్సరీకి, నాన్న నీకు నచ్చినవి పిక్ చేసుకో, నువ్వు కార్డ్ తీసుకోవట్లయితే తను ఇంకా ఓకే నాకు ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది, నేను ఇవన్నీ చేసేయాలి అనుకుంటుంది.
అండ్ గ్రాసరీస్ కి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఐషు భరతే వెళ్తారు. నేను నాకు చెప్తాను ఏమేమి గ్రాసరీస్ కావాలో అని చెప్పి, అది గుర్తుపెట్టుకుని భరత్ కి చెప్తుంది. అమ్మ టొమాటోస్ చెప్పింది, అమ్మ స్పినాచ్ చెప్పింది అని చెప్పి. అండ్ ఇంటికి వచ్చాక నాకు చెప్తుంది, సోనీ అన్ని తీసుకొచ్చానా లేదా చూసుకో అని చెప్పి. నిహిర నిద్రపోతుందంటమ్మా, అందుకే కార్లో ఉంది చిట్టి. సో నర్సరీ నుంచి మా చెల్లి వాళ్ళు కూడా తీసుకొని వచ్చారు, ఫ్రంట్ వాక్ వెళ్ళాలా వేద్దాము అని చెప్పి. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన వెంటనే కూడా వాళ్ళు మొత్తం అదంతా క్లీన్ చేసుకొని సాయిల్ అంతా డిగ్ చేసి ప్లాంట్స్ వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, సో కాంబినేషన్స్ ఎట్లా వేయాలి, రెడ్ ఎల్లోనా లేకపోతే ఓన్లీ ఎల్లోనా అట్లా అని చెప్పి. ఇప్పుడు ఇస్తా ఇదిగో. దాన్ని తీసుకుంటాను వేరే. ఓకేనా, ఇక్కడ పట్టుకో. రెండు తీసి జరగవాలి. ఆగవి ఎక్కడ చేస్తున్నాడు కదా ఇద్దరు వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పు. అండ్ ఇదైతే ఈవినింగ్ డిన్నర్, చపాతీ అండ్ చికెన్ చుక్క కూర. యాక్చువల్గా నా పొట్టలో కొంచెం కూడా ప్లేస్ లేదు, అసలు కొద్ది కూడా ప్లేస్ లేదు ఇంకా, బట్ స్టిల్ అలాగే ఎక్కిచ్చేసుకొని తినేసాను. నాకు చికెన్ చుక్క కూర అంటే చాలా ఇష్టం. అండ్ మనకి ఇక్కడ చుక్క కూర అంతగా దొరకదు కదా, సో ఇది మా చెల్లి వాళ్ళు వాళ్ళ వెనకాల బ్యాక్ యార్డ్ లో చేసుకున్నారు, చిన్న వెజిటేబుల్ గార్డెన్, దాంట్లో కాసింది ఫ్రెష్ గా. అసలు ఎంత మంచిగా ఉందో టేస్ట్ అయితే. తను చెప్తుంది నెక్స్ట్ బ్యాచ్ నీకు తెస్తాను చుక్క కూర అని చెప్పి. అండ్ ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము. అండ్ లోపలికి కూడా వెళ్ళలేదు, జస్ట్ గరాజ్ లో కార్ పార్క్ చేసేసి ఇంకా మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నా. లాన్ క్లీన్ చేసేసి తర్వాత కొన్ని ప్లాంట్స్ ఉంటే అవి అన్ని పెట్టేసుకొని పాట్స్ లో. ఐషు ఫ్రంట్ పోర్చ్ లో కూర్చుంది. తను మార్నింగ్ నుంచి అసలు తనకు టీవీ అవి ఏవి లేకుండా ఉండే. నేను రోజుకి ఒక 30 minutes టీవీ, 30 minutes ట్యాబ్ అలా ఇస్తాను. సో తనకి ట్యాబ్ ఇచ్చాము, తను చూసుకుంటూ ఉంటే ఇంకా నేను రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా చేసేసుకున్నాను. నాకు చెట్లు చాలా ఇష్టము, నాకు మోర్ ఆఫ్ ఎ థెరపీ లాగా అనిపిస్తుంది. నాకు ఇంట్లో కూడా చాలా పెట్టేసుకుంటాను, నాకు ఎక్కడ చూసినా గ్రీన్గా అలాగా అనిపిస్తుంటే నాకు చాలా ఎందుకో మనసు ప్రశాంతంగా అలా అనిపిస్తుంది. అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ కూడా దాచి పెట్టుకొని వెళ్ళి నేను మరీ చెట్లు కొనుక్కొచ్చుకునేదాన్ని. సో నాకు ఏం అనిపించదు, మట్టి ఇట్లనే పట్టుకుంటున్నాను నాకు అవుతుంది అట్లా అని చెప్పి. నేను బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసే పని అయితే గార్డెనింగ్. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to hit the bell icon for all my notifications. Bye bye.